ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని ఎస్ఐ టి రామకృష్ణ తెలిపారు. తల్లిదండ్రులు కోల్పోయి ఒంటరిదాన్ని నేను చిత్ర పరిశ్రమలో పనిచేసుకుంటూ రాంబాబు కలిసాడు, పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో నా వద్ద ఉన్న అతనికి డబ్బు అతనికి ఇచ్చాను. బిడ్డ పుట్టాక పట్టించుకోవట్లేదు. తెలంగాణలో కేసు పెడితే మళ్ళీ నమ్మించి అత్తింటికి తీసుకొచ్చాడు. ఇక్కడ కేసు పెడితే రాంబాబుకు వైకాపా నాయకులు మద్దతుగా నిలిచారు. నాపై ఎన్నో ఒత్తిళ్లు తీసుకొచ్చారు. రెండో పెళ్లి ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు 4 రోజుల నుంచి అత్తింటి వద్దే పోరాడుతున్నాను. కొంతమంది నేతలు అత్తమామలు నా భర్తను రెచ్చగొట్టి నాకు శిరోమండనం చేయించారు. పోలీసులు కాపాడటంతో ప్రాణాలే నిలిచే చేతిలో చిల్లిగా అవ్వలేదు. నాకు అండగా నిలిచే వారిపై తప్పుడు కేసులు బనాయించాలి. గతంలో కొందరు నాపై ఒత్తిడి తెచ్చారు. నిందితులు కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆశా కోరారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లోకల్గా ఉన్న ఎవడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఆ సపోర్ట్ చేసినోడు ఆయన చెప్పుచ్చుకొట్టాలి. ఆడెవడో వాడి మీద కూడా కేసు పెడితే బాగానే ఉంటుంది. రెండవది ఇక్కడ అసలు పాయింట్ ఏంటి, భార్యాభర్తల తగవు, అత్తమామల వేధింపు, అలాగే సినీ రంగాన్ని నమ్ముకుని అక్కడికి వెళ్ళి నష్టపోతున్నటువంటి ఆడపిల్లలకు సంబంధించినటువంటి ఉదంతో, మోసం చేస్తున్న అబ్బాయిలకు సంబంధించిన ఉదంతో. ఇది కాస్త దీంట్లో మళ్ళీ రాజకీయం ట్విస్ట్ చేసుకొచ్చినటువంటి అంశం. ఇక తప్పదు, మనకి ప్రతిదాని వెనకాల ఒక కాన్సెప్ట్ వస్తుంది కాబట్టి. ఇకపోతే కాంగ్రెస్కి 40 స్థానాలైనా వస్తాయా? నాకు అనుమానమే. మమత ఇండియా కూటమిలోని తన సహభాగస్వామైన కాంగ్రెస్ పార్టీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం తీవ్రస్థాయిలో దాడికి దిగారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే హిందూ ప్రభావిత రాష్ట్రాల్లో బీజేపీని ఎదుర్కొని నిలబడాలని సవాలు విసిరారు. 100 ఏళ్లకు పైగా చరిత్రలో నా పార్టీకి రాబోయే లోక్సభ ఎన్నికల్లో కనీసం 40 స్థానాలైనా వస్తాయన్న తనకు అనుమానమైన నిర్దేవ్ చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రను ఆమె వదలలేదు. రాష్ట్రంపైకి వచ్చిన వలస పక్షుల ఫోటో ప్రదర్శనగా యాత్రను విమర్శించారు. కూటమిలో తాను భాగస్వామిగా ఉన్న యాత్ర గురించి తనకు కనీస సమాచారం ఇవ్వలేదన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న 300 స్థానాల్లో పోటీ చేయాలని నేను కాంగ్రెస్కు ప్రతిపాదించాను. వారు పట్టించుకోలేదు. ఇప్పుడు ముస్లిం ఓటర్లను రెచ్చగొట్టేందుకు మహారాష్ట్రానికి వచ్చారు. ఒకవేళ ఆ 300 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసిన కనీసం 40 స్థానాలను గెలుచుకుంటుందా అనేది నాకు అనుమానమే అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిల కోసం ఇక్కడ నిర్వహించిన ధర్నాలో మమత మాట్లాడారు. గురువారం కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెటే బీజేపీ సర్కార్కు అంతిమ బడ్జెట్ అవుతుందన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తుకు రాష్ట్ర స్థాయిలో